హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాలిని మహేష్. అందరు ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ వెంటనే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఈరోజు అయితే నేను పావ్ బాజీ విత్ కీమా కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి విజిల్కి. అది కడాయిలో అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో అయితే వండేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి అందులో హోల్ గరం మసాలా మొత్తం వేసేసాను అనమాట. షాజీరా, పట్టా, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, అట్లాగే ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట గైస్. అయితే ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం పుదీనా వేస్తున్నాను. అట్లాగే కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కీమా అయితే వేసాను అనమాట గైస్. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి మొత్తం ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ కీమాకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కీమాకి సరిపడినంత ఉప్పు అట్లాగే కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు కారం మంచిగా కీమాకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట గైస్. నేనైతే ఇక్కడ ఒక 3 టమాటోస్ని అయితే తీసుకున్నాను. అవి కూడా కొంచెం మంచిగా సాటే అయిన తర్వాత ఇంకా మనమైతే ధనియాల పొడి, జీరా పొడి, అట్లాగే గరం మసాలా మంచిగా వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వాటితోనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట గైస్. అండ్ ఇంక ఇందులో ఏం వేసుకోలేదు నేను. ఇక కొన్ని వాటర్ పోసుకొని ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో అద్భుతమైన రుచికరమైన కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట గైస్. ఇక ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలు గైస్. అండ్ కొంచెం బోన్ ఇంకా మంచిగా కావాలి అని అంటే ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకున్నా పర్వాలేదు, మంచిగానే అవుతుంది కర్రీ. అండ్ ఇంకా పావ్ బాజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ నేను పావ్ బాజీ బ్రెడ్ బయట అయితే రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది కదా, నేను అదైతే తెప్పించుకున్నాను అనమాట. అండ్ బటర్తో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట పావ్ బాజీని.
చూసారు కదా గైస్, కీమా ఇంకా పావ్ బాజీ రెసిపీ ఎంత ఈజీగా ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. ఏం లేదండి, ఒక్క హాఫ్ అన్ అవర్ మనం కష్టపడినాం అనుకోండి, మన ప్లేట్లో ఎంతో రుచికరమైన కీమా పావ్ బాజీ అయితే తినడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇక టేస్ట్ విషయానికి వస్తే గైస్ చెప్పనక్కర్లేదు, మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఆ కీమా టెక్స్చర్ కానీ ఎంత బాగైందో. అండ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి గైస్, ఎలా వచ్చింది ఏంటి అన్నది. నేను చేసిన ప్రాసెస్లో చేసుకోమని నేను చెప్పాను, ఒక కాంబినేషన్ చూపిస్తే మీరు కూడా సండేనో ఏదో ఒక రోజు వీలైన రోజు చేసుకొని తింటారా అని చెప్పి నేనైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట గైస్. ఆల్సో ఈ రెసిపీ అయితే చాలా బాగుందన్నమాట, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేయాలని చెప్పి నేను చేసి మీకైతే చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను అనమాట, సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. సో మీరు కూడా ఈ టేస్ట్ని నెక్స్ట్ సండేను మీకు వీలైన రోజు ఎంజాయ్ చేస్తానని చెప్పి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ మా రాఘవి అయితే నేను కొంచెం బిజీగా ఉంటే కథం ఏదో ఒక పని చేసేది, మొత్తం షర్ట్ అంతా నానుకుందనమాట వాటర్లో ఆడి. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్. అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది. మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు వస్తానో కానీ ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.